ఈరోజు ఒక 4 రైస్ రెసిపీస్ చూద్దామండి. సింపుల్గా ఎలా చేసుకోవచ్చో. ఇవన్నీ కూడా లంచ్ బాక్స్ రెసిపీస్, సింపుల్గా అయిపోయేవి. సో ఫస్ట్ వచ్చి ముంబై స్టైల్ తవ్వ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ అలాగే మిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ని. అలాగే ఇందులో టమాటో యాడ్ చేసుకోండి. ఈ టమాటో కూడా కొంచెం కుక్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. అలాగే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఒక స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేయండి. పావు బాజీ మసాలా ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇదే పర్ఫెక్ట్ టేస్ట్ ఇస్తుందండి ఈ రెసిపీకి. అలాగే కొంచెం వాటర్, చాలా కొంచెం యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా ఆ పీసెస్కి పట్టడానికి యాడ్ చేసాము ఈ వాటర్. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ టమాటో కెచప్ యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన రైస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ముంబై స్టైల్లో తవా పులావ్ రెడీ అయిపోతుంది. ఇది ముంబైలో బాగా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అట. సో తవా పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చి వెజిటేబుల్ కిచిడి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము ఎలా చేసుకోవాలో. ముందుగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. క్యారెట్, ఆనియన్, టమాటో, పొటాటో అలాగే పచ్చిమిరపకాయలు అండ్ బఠానీ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ రైస్, 1/2 కప్ పెసరపప్పు 2 కలిపేసి ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని అలాగే ఒక స్పూన్ ఘీ కూడా యాడ్ చేయండి. మసాలా స్పైసెస్ ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ అలాగే పొటాటో యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని అలాగే టొమాటో, క్యారెట్ అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పు 2 కలిపి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి 1 నిమిషం పాటు మిక్స్ చేసి ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేయండి. 1 కప్ యాడ్ చేసాం కదా, 2 పెసరపప్పు అలాగే రైస్ కలిపి, సో డబల్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని మొత్తం సెట్ చేసుకుని ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము ప్రెషర్ రిలీజ్ అయ్యాక. సో మన కిచిడి రెడీ అయిపోయిందండి. ఇది చాలా మంచిది హెల్త్కి కూడా. పెసరపప్పు, బియ్యం కలిపి తినడం అనేది చాలా మంచిదండి హెల్త్కి. సో చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది. సో మన కిచిడి రెడీ అయిపోయింది, వెజిటేబుల్ కిచిడి. సో
ఇది వచ్చి సెకండ్ వెరైటీ రైస్ రెసిపీ అండి. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్. అది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో. దానికోసం ముందుగా ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసి ఒక 20 minutes పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 20 minutes పాటు నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని చికెన్ పీసెస్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా హైలో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి. వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక ఎగ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి దాన్ని స్క్రాంబుల్ చేసేయండి ఎగ్ని. ఇది ఇలా ఫ్రై అయ్యాక కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మిక్స్ చేసుకుని ఇది కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హైలో పెట్టే చేసుకోండి. ఫాస్ట్గా అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అలా చేయడం వల్ల. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేయండి. క్యారెట్ బాగా ఫ్రై అయిపోవాలండి. ఇది ఈజీగానే ఫ్రై అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే. సో ఇలా ఫ్రై అయ్యాక మనం స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాక ఉడికించిన రైస్ యాడ్ చేసుకోండి. ఈ రైస్ వచ్చి ఆప్షనల్ అండి. బాస్మతి రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోండి. సో మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా. సేమ్ మీకు బయట ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి టొమాటో రైస్. ఇలా ఆలూ కుర్మాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఆ ఆలూ కుర్మా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఒక మిక్సీ జార్లోకి 3 టొమాటోస్ తీసుకుని ఇలా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోండి ఆనియన్ని. అలాగే క్యారెట్ ముక్కలు, పొటాటోస్ అన్నీ కూడా యాడ్ చేసి ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోండి. ఇలాంటి రెసిపీస్కి మనం ఎక్కువ ఫ్రై చేయ అవసరం లేదండి. కూరగాయలు ఇలా నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ యాడ్ చేసుకుని కలిపేసేయండి ఒకసారి. అండ్ అలాగే ఇప్పుడు రైస్ ఎంత వేయాలనుకుంటున్నారో అంత. నేను ఒక 1 cup యాడ్ చేశాను రైస్. అది యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. 1 cup రైస్కి 2 cups వాటర్ యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇలా సెట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు, అలాగే గరం మసాలా యాడ్ చేసుకోండి. పసుపు, గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. సో చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయిందండి టమాటో రైస్.
చూసారు కదా, సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. దీన్ని ఆలూ కుర్మాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.